డబ్బు విచిత్రమైన వ్యాధి. ఎందుకంటే హఠాత్తుగా మాటలు మాయమోను. అంతవరకు మనతో మాట్లాడే మిట్లు 2 కోట్లు సంపాదించగానే మాట్లాడడం మానేస్తాడు. ఎందుకని? మాట్లాడితే అప్పు అడుగుతాడేమో అని. కనబడినా పలకరించకుండా వెళ్ళిపోతాడు. మేలుబ్బును ఎక్కడ లేని ఉబ్బు వచ్చేస్తూ శరీరంలో ఓ కొత్త కాంతి. అలా చూడటం, ఇలా చూడటం. ఎవరూ ఫోన్ చేయకపోయినా సరే జేబులోంచి ఫోన్ తీసి ఏటో మాట్లాడతారు. ఎవరూ చేయాల, ఇదో డ్యాన్స్. కానీ అయినా సరే ఇలా పెట్టి అటు తిరిగి ఇటు తిరిగి ఉండంటూ అక్కడ ఏదో పెద్ద అర్జెంట్ అయినట్టు. ఇదే మేలుబ్బు. నవ్వు కృత్రిమము. ఏది సహజంగా నవ్వడండి. ఎందుకంటే సహజంగా నవ్వితే ఆ నవ్వు కారణంగా వాళ్ళకి చనువు ఎక్కువైపోతుందేమో, మన దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోతారేమో ఏదో ఒక రకంగా అని నవ్వడు. అదో రకంగా నవ్వుతాడంటే అది నవ్వో ఏడుపో కూడా మనకు అర్థం కాదు. ఊగుసునుండును కాలి మీద కాలు. మామూలుగా ఉండండి, ఇలా మాట్లాడతాడు. ఇంకా కాలిమి కాలేసి అంతవరకు వీడి కొడుక్కి వచ్చినటువంటి చదువు ఆ తర్వాత ఇక రాదండి. అయిపోయింది. నాకు డబ్బు అబ్బదు విద్య అక్షరము. ఆప్తులు చులకన